ఎంఎస్ ధోని అంటే యువ ఆటగాళ్ళకి కాదు, మొత్తం ప్రపంచంలో చాలా మందికి తను ఒక ఆటగాడో లేకపోతే ఒక అభిమాన ప్లేయరో కాదు. తను ఒక ఎమోషన్. ధోని అంటేనే ఒక ఎమోషన్ అన్నమాట. మైదానంలోకి ధోని వస్తున్నాడు అంటే దద్దరిల్లిపోవాల్సిందే స్టేడియం. అయితే నిన్న మ్యాచ్‌లోనే కాదు ఫ్రెండ్స్, ఎప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మ్యాచ్ జరిగినా కూడా ప్రత్యర్థి జట్లు ఎలా ప్రవర్తిస్తారనేది చూద్దాం. అయితే మామూలుగా మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ప్రతి ఆటగాడితో షేక్ హ్యాండ్ చేయి పంచుకొని కరచాలనం చేస్తుంటారు. అయితే అప్పటి వరకు క్యాప్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ధోని ముందు మాత్రం వాళ్ళు క్యాప్ తీసేసి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు క్యాప్‌ని పెట్టుకుంటారు మళ్ళీ. అంటే ఇది గెస్చర్ ఆఫ్ హానర్ అన్నమాట. అయితే గతంలో ఇది కేఎల్ రాహుల్ గానీ, లేకపోతే రజత్ పటిదార్ గానీ, లేకపోతే ఎవరైనా ఆఖరికి కోహ్లీ కూడా ఇలాగే ఫాలో అవుతాడు. ధోని దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు క్యాప్ తీసేసి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే క్యాప్ పెట్టుకుంటారనమాట. ఇది మరి గెస్చర్ ఆఫ్ ఆనరే కాకుండా తనకన్నా వాళ్ళ సీనియర్స్‌కి జూనియర్స్ ఇచ్చే రెస్పెక్ట్ అని కూడా అనుకోవచ్చు మనం. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.